నేను యూజువల్‌గా చికెన్ పులావ్ చేస్తా. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ మా మమ్మీ కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎట్లా వస్తదో చూద్దాం. ఐ థింక్ నేను చేసిన ఫస్ట్ బ్లెండర్ ఏంటిదంటే 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ తీసుకోవడం. చికెన్ పీసెస్ చాలా తక్కువ అయినాయి అన్నంలో. ఇక్కడొక టిప్. ముందు అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక గిన్నెలో కలిపి దాన్ని టేస్ట్ చేసి, అది మనకు సరిపోయే సాల్ట్ కంటే కొంచెం ఎక్కువుండాలి. అప్పుడు రైస్‌లో సెట్ అవుతది. తర్వాత 1 కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ ఆనియన్ పక్కా తీసుకోవాలి. ఆనియన్ యాడ్స్ లాట్ ఆఫ్ టేస్ట్ టు ద బిర్యానీ. ఇంకా మనం రైస్ కోసం పెట్టుకున్న బాయిలింగ్ వాటర్‌లో ఒక లెమన్ స్క్వీజ్ చేయాలి. అప్పుడు అన్నం మంచిగా తెల్లగా ఉంటది. నాకు చికెన్ కుక్ అవుతదో కాదో అని ఒక డౌట్ ఉంటుండే. సో, దానికోసం నేను బిర్యానీ పాట్‌లోకి చికెన్ ట్రాన్స్‌ఫర్ చేసి డైరెక్ట్‌గా దాన్ని స్టవ్ పైన ఒక 10 మినిట్స్ కుక్ చేశాను. చికెన్‌లో ఒక 2 కప్స్ రైస్ బాయిలింగ్ వాటర్ యాడ్ చేశా. 10 మినిట్స్ కుక్ అయ్యాక ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ వేశా. తర్వాత 13 మినిట్స్‌కి ఒక లేయర్, 15 మినిట్స్‌కి ఒక లేయర్ ఏశాను. కరెక్ట్‌గా 25 మినిట్స్ దమ్ చేస్తే సూపర్ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.